ఏం మెడిసిన్స్ వేసుకుంటారు? మనం వెళ్ళి అడిగినా, మనం వెళ్ళి కడుపు నొప్పి అని చెప్పినా మెడికల్ షాప్లో కానీ ఏమని ఇస్తారు? ఇస్తే ప్యాంటాప్రోజోల్, ప్యాంటోసిడ్, ప్యాంటాప్, లేదంటే బస్కోపాన్, బస్కోగ్యాస్ట్, ఇవి రెండే. ఇందుకు మించి నాకు తెలిసి మూడో మెడిసిన్ చాలా తక్కువ మంది అడుగుతారు, చాలా తక్కువ మంది కూడా ఇస్తారు, రిస్క్ కూడా తీసుకోరు బయట మెడికల్ షాప్ వాళ్ళు కూడా వేరే మెడిసిన్ ఇవ్వడానికి. ఇవి రెండు ఎట్లా పనిచేస్తో చెప్తాను, ఇది వేసుకోవడం కరెక్టో కాదో మీకే అర్థమవుతుంది. ప్యాంటాప్రోజోల్ అనేది కేవలం మన జీర్ణాశయంలో పనిచేస్తుంది. అది కేవలం గ్యాస్ట్రైటిస్ని తగ్గే మెడిసిన్స్. అంటే మెడిసిన్ వెళ్ళి ఒక రిసెప్టార్ అని ఉంటుంది, దాంట్లో వెళ్ళి కూర్చొని దాని మీదనే యాక్ట్ చేస్తుంది. ప్యాంటాప్రోజోల్ యాక్ట్ చేసే రిసెప్టార్లు ఓన్లీ జీర్ణాశయంలో, కడుపు అంటే ఇక్కడ వరకు, ఈ పార్ట్లోనే ఉంటాయి. బస్కోగ్యాస్ట్ అనేది ఏంటంటే మెలికలాగా వస్తుంది, అంటే ఏదన్నా స్మూత్ మజిల్ అంటారు, అంటే చిన్న పేగు, ఈ పేగులు కానీ ఏదన్నా ఇట్లా బాగా కదులుతున్నాయంటూ మెలిక పెడుతుంటే దాన్ని స్లో చేయడానికి వెళ్ళి యాక్ట్ చేస్తుంది. మన కడుపులో ఎన్ని అవయవాలు ఉన్నాయి? లివరు, ప్యాంక్రియాస్, చిన్న పేగు, పెద్ద పేగు, గాల్ బ్లాడరు, పేగులే ఒక 400-500 సెంటీమీటర్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ వందల కొద్ది ప్రాబ్లమ్స్. ఒక్కొక్క ఆర్గాన్ని పట్టుకుంటే కూడా ఒక 15-20 డిసీజులు, కామన్గా వచ్చే డిసీజులు చెప్పొచ్చు. సో ఒకసారి మనకు నొప్పి వస్తే ఏ ప్రాబ్లంకి, ఏ అవయవానికి ఎందుకు నొప్పి వస్తుంది అని చూడాలి కదా. ఫస్ట్ అది చూడాల్సింది ఎవరు? డాక్టర్. చూసి ఎగ్జామిన్ చేసి అర్థం కాకుంటే దాని తర్వాత టెస్టులు చేసి, అల్ట్రాసౌండ్లో అర్థం కాకుంటే అవసరమైతే సిటీ స్కాన్, ఎండోస్కోపీ చేసి, అరే ఈ ప్రాబ్లమ్ ఈ అవయానికి ఉంది, అది ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుంది అని మేము నిర్ధారించుకొని ఒక మెడిసిన్ రాస్తాం. అలా కాకుండా కడుపులో నొప్పి అంటే ఇదంతా కడుపే, జనాలకి ఏ అవయానికి వచ్చినా కూడా దానికి కడుపులో నొప్పి ఒకటే, దానికి ఒకటే మంది ఏంటి? ప్యాంటాప్రోజోల్, బస్కోగ్యాస్ట్. సో పనిచేస్తాయా? ఎలా పనిచేస్తాయి? ఛాన్సే లేదు. సో ఈ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని కడుపులో నొప్పి ఏ పార్ట్లో వచ్చినా, ఏ భాగంలో వచ్చినా, ఎలా వచ్చినా కూడా వెళ్ళి ఈ ట్యాబ్లెట్ తీసుకొని వాడడం ఆపేసేయాలి. ఇది చాలా వరకు మంచిది కాదు. ఒకటి, ఈ మెడిసిన్స్ దాని మీద పనిచేయకుండా ఉండకపోవడం ఒకటి. రెండోది, ఉన్న ప్రాబ్లము పెరిగిపోతుంది, అంటే డిలే చేస్తారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు డిలే అయిపోతుంది. సో స్టార్టింగ్లో ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడము ఈజీ, ప్రాబ్లం పెద్దగా అయిపోయిన తర్వాత ట్రీట్ చేయడం పేషెంట్కైనా కష్టము, డాక్టర్కైనా కష్టము. సో ఈ రెండు నష్టాలు ఉంటాయి కాబట్టి ఇలా వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం సరికాదు.